నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్ననే మనం మాట్లాడుకున్నాము. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశారు అండ్ తొందరగానే బెయిల్ వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ అది కొంచెం ఆశ్చర్యం కలిగించిన విషయమే. అయితే కొన్ని కండిషన్స్తో బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా ఇంతకు ముందులాగే ధైర్యంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయా ఏమైనా, లేకపోతే ఈ కొంచెం భయపడే అవకాశాలు ఉంటాయా? భయపెట్టడానికి ఈ చర్య జరిగిందా? ఏం లేదు, పొద్దున కూడా ఆయన డిబేట్లో మాట్లాడినారు కదా, సాక్షి డిబేట్లో. అంటే అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ తరఫున ఇంకా ఆయన మాట్లాడాల్సిందే, మాట్లాడకుండా ఎందుకుంటారు? ఇంకా ఒకవేళ ఆయన్ని మీద కక్ష సాధించాలనుకుంటే ఇంకో కేసు పెడతారు. ఇంకో కేసు పెట్టి ఈసారి బెయిల్ రాకుండా చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేసి రిమాండ్కి పంపిస్తారు. అంటే నిన్న జరిగిందంతా మనకి ఏమిటంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటంటే, యాజ్ పర్ రూల్స్ కోర్టు గైడ్లైన్స్ ఏమున్నాయి అని కూడా చదవకుండా అవి ఏమీ లేకుండా పోలీసులు అతి ఉత్సాహంతో పనిచేసినట్టుగా అక్కడ జడ్జి గారే అంటున్నారు. ఏమండి మీరు అంటే అక్కడ కారుమూరి వెంకటరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మనకు అక్కడ ఏం జరిగింది అనే దాన్ని ఒకసారి చూస్తే, ఏమండి మీకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తెలుసా అంటే ఆయన తెలుసు అన్నాడు. మరి తెలిస్తే ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేశారు? కనీసం 14 days డిఎస్పీ స్థాయి అధికారితో ప్రాథమిక విచారణ ఒకటి జరగాలి కదా. ఈ కేసులో అదేమీ లేకుండా మొన్న సోమవారం నాడు అతను ఎవరు కంప్లైంట్ ఇస్తే ఈయన ఏదో ప్రజల మధ్య శాంతి విఘాతం చేస్తున్నాడు, వర్గాలను రెచ్చగొడుతున్నాడు అనే సెక్షన్ల కింద కేసు పెట్టి వచ్చారు. ఇంటికి వచ్చారు, మఫ్టీలో వచ్చారు. మఫ్టీలో రాకూడదు. కోర్టు ఏం చెప్పింది? మీరు యూనిఫామ్లోనే వెళ్ళి అరెస్ట్ చేయాలి అనేది. మఫ్టీలో వస్తే ఏమిటంటే మీరు పోలీసులు అవునో కాదో ఎట్లా అది కిడ్నాప్ కిందకి వస్తుంది. మఫ్టీలో వస్తే వచ్చారు, అరెస్ట్ చేశారు. 41A నోటీస్ ఇవ్వాలి, అది కూడా ఇచ్చినట్లు లేరు. నేరుగా తీసుకెళ్లారు, తాడిపత్రి కోర్టులో అటెండ్ చేస్తే మేజిస్ట్రేట్ గారు అడిగిన ప్రశ్నలకి పోలీసులతో సమాధానం లేదు. ఆయన రిమాండ్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది దీంట్లో ఈ కేసులో అనేసి బెయిల్ ఇచ్చారు. అది జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, పోలీసులు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఒక సిఐ స్థాయి అధికారి ఏం చేస్తారు? ఆయన వెంటనే ఈ పలానా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వచ్చిందనగానే మొత్తం సెక్షన్లన్నీ చూసి అవన్నీ పరిశోధించి యాజ్ పర్ రూల్స్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ ఆలోచించేంత టైము ఇవ్వకుండా పై అధికారులు ఒత్తిడి తెచ్చి ఉంటారు. ఆయన పైనున్న అధికారి డిఎస్పీనో ఎస్పీ స్థాయి అధికారు లేదా ఆయనకి ఎవరో మినిస్టరో ఏదో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఇలా ఉంటాయి కదా, హైరార్కీ ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తారు? ప్రతిసారి ప్రతి గవర్నమెంట్లోనూ పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు అనవసరంగా గవర్నమెంట్కి అనుకూలంగా వాళ్ళు పనిచేయాల్సిందే కానీ లేదు మేము కోర్టులో ప్రకారము రూల్స్ ప్రకారము పని చేస్తాము అని అంత టైం ఉండదు వాళ్ళకి. అంత టైం ఇవ్వరు కూడా వీళ్ళు. వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అని ఎవరో చెప్పింటారు. ఈయన ఏదో ఇబ్బందులు పెడుతున్నాడు, రోజు మాట్లాడుతున్నాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు, కాబట్టి ఈయనకు ఒకసారి ఈ రిమాండ్ ఏర్పాట్లు అవన్నీ చేస్తే మళ్ళీ కొంచెంసార్లు మాట్లాడకుండా ఉంటాడు అని. అట్లా ఎంతకాలము భావ ప్రకటన స్వేచ్ఛను హరించకూడదు అని కోర్టులు సుప్రీంకోర్టు దగ్గర నుంచి హైకోర్టు వరకు అన్నీ చెప్తున్నాయి. తెలంగాణ హైకోర్టు చెప్పింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. ఇవన్నీ చెప్పినా కూడా కోర్టే మేమే మా పని మేమే చేస్తాము అంటే ఎట్లా కుదురుతుంది? అది మీకు రూల్స్ ఉన్నాయి కదా. మీరు పోలీసులు చట్ట ప్రకారం ఎలాగైతే పని చేయాల్సి ఉంటుందో ప్రజలకు కూడా రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్ని కాలరాచి మేము పోలీసులం కాబట్టి మేము ఏమైనా చేయొచ్చు, మేము ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, మేము మఫ్టీలో రావచ్చు, 41A ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము మా పద్ధతుల ప్రకారం మేము పనిచేస్తాము అంటే కుదరదు. ఇప్పుడు ఏమైంది? కోర్టు బెయిల్ ఇచ్చి పంపించేసింది. ఎంత ఇబ్బంది కదా పోలీసులకి. చూసే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, ఓహో ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ కేసులు, ఇవన్నీ కూడా కేవలం ఆపాదించబడిన కేసులే తప్ప నిజంగా వెంకటరెడ్డి గారితో ఎవరి శాంతికి భంగం మాట వెళ్ళింది? ఇప్పుడు ఒక సతీష్ కుమార్ అనే ఆయన కొన్ని అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు. చనిపోగానే ఆయన మరణం మీద ఏవైనా ఇరు వర్గాలు గొడవలు పడి ఈయన వ్యాఖ్యలతో ఇరు వర్గాలు బగ్గుమని ఇరు వర్గాలు కొట్టుకోవడం ఎక్కడైనా జరిగిందా? ఎక్కడ జరగలేదు కదా. మరి ఏమీ జరగకుండానే ఆయన మాటల వల్ల ఇబ్బంది ఉంది, ఆయన మాటల వల్ల సమాజంలో శాంతి భద్రతలకు భంగం వాటిస్తుందనే కేసులు సెక్షన్లు పెట్టేసి మీరు తీసుకెళ్ళిపోతే ఎవరికి రక్షణ ఉంది? మొన్నంతా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతా ప్రజాస్వామ్యం గురించి, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి అది ఇది అని అని చెప్పారు కదా. వైసీపీ ప్రభుత్వం నియంతలాగా ఉంది, పోలీసులతో పరిపాలిస్తూ ఉందని చెప్పారు కదా. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? మీరు వచ్చిన తర్వాత ఏమన్నా మారిందా?
అనేక మంది పోలీసు అధికారులను విఆర్లో పెట్టారు. పోలీసు అధికారులు ఇప్పుడు పోలీసులు అనేది ఒక వ్యవస్థ. మీ గవర్నమెంట్ ఉన్న వ్యవస్థ ఉండాల్సిందే, వాళ్ళ గవర్నమెంట్ ఉన్న వ్యవస్థ ఉండాల్సిందే. ఎవరైనా సరే పోలీసులతోనే కదా పని చేయించుకోవాలా. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఒక 1000 మంది పోలీసు అధికారులని కొత్తగా ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి తీసుకురాలేదు కదా, ఉన్న అధికారులతోనే కదా పని చేయించుకోవాలా. మరి మీరు ఎంతమందిని విఆర్లో పెట్టారు, ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎన్ని పెట్టారు, ఇదంతా ఈ కక్ష సాధింపు ఇదంతా కూడా ఎక్కడికి దారితీస్తుంది? రేపు పొద్దున మళ్ళీ మీరు అధికారం లేకపోతే మళ్ళీ ఇదే మళ్ళీ రిపీట్ కదా. ప్రజలకు ఈ తలకాయ నొప్పి ఉన్నంతకాలము వాళ్ళ హక్కులంటూ ఏముండవా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా మాడతారు. ప్రభుత్వం గురించి మాడకపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఎట్టవుతుంది? మిమ్మల్ని దూషిస్తే మీరు లోపలేండి, కేసులు పెట్టి లోపలేండి. లేదా మీరు చెప్పినట్టు నిజంగానే కొన్ని వర్గాల మతాలను కానీ కులాలను కానీ రెచ్చగొట్టి ఘర్షణలు వ్యాపింపజేసి సొసైటీలో కలహాలు రేకెత్తించే విధంగా ఉంటే అప్పుడు అరెస్ట్ చేసి మీరు ఏవైనా కేసులు పెట్టుకోండి. మాట్లాడే వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేస్తామంటే ఎట్లాది? మాట్లాడకుండా ఎందుకుంటారు? ఈ 3 ఏళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, కేసులు పెడతానే ఉంటారు, కోర్టులో వెళ్తాయి, కోర్టులు బెయిల్ ఇస్తారు, లేదా రిమాండ్ విధిస్తారు, వస్తారు బయటికి. ఇప్పుడు మీరు 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష కాలం పడే చోట విచారణ పద్ధతులు ఇది కాదు అని కోర్టులు చెప్తూనే ఉన్నాయి కదా. మీరు ఎక్కడ విచారిస్తున్నారు? మీరు 14 రోజులు డిఎస్పీ స్థాయి అధికారులు ప్రాథమిక విచారణ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలని కూడా ఉంది కదా. మీరు ఎక్కడ మీరు ఈరోజు ఇస్తే అది కూడా ఎవరో ఒక XY అనే లేదు ఒక కీలకమైన వ్యక్తి సొసైటీలో మీకు ఫిర్యాదు ఇచ్చి అయ్యా ఈయన వల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయంటే ఓకే. ఎవరో ఒక కార్యకర్త ఫిర్యాదు చేస్తారు, నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని, వెంటనే వచ్చి మీరు అరెస్ట్ చేస్తారు. ఆయన మనోభావాలకి ఈయన అరెస్ట్కి ఏమైనా సంబంధం ఉందా? తనేమైతే ఎట్లా? ఇంకా సార్ ఇంతకుముందు మరి కొమ్మినేని గారు అరెస్ట్ అయినప్పుడు మాత్రము కొంచెం టైం పట్టింది, ఈయనకైతే కొంచెం తొందరగానే ఇచ్చారు. అప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోలేదా, లేకపోతే జస్ట్ వైసీపీ వాళ్ళు ఈ పరిణామాలన్నింటినీ ఊహించి ఏం చేస్తున్నారంటే దీన్ని కోర్టులకి విన్నవించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా అరెస్టులు జరుగుతున్నాయి, పొలిటికల్ హరాస్మెంట్ కింద అరెస్టులు జరుగుతున్నాయి, అకారణంగా అరెస్టులు చేసి మా కార్యకర్తల్ని నాయకుల్ని జైలు పాలు చేసి ఒక వ్యూహం నడుస్తూ ఉంది ప్రభుత్వం తరఫున అని పదే కోర్టులకు విన్నవించుకోవడం వల్ల కోర్టులు కూడా ఏమిటంటే జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. మెజిస్ట్రేట్లు కానీ జడ్జిలు కానీ మెజిస్ట్రేట్లు కూడా ఈ మధ్య మీకు గుర్తుందో లేదో సుప్రీంకోర్టు నుంచి ఒక గైడ్లైన్స్ వచ్చాయి. ప్రతిదానికి మీరు ఏమీ విచారించకుండా రిమాండ్ విధించకండి అని ఒక గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తారు కదా, ఇది కరెక్టా కాదా, ఇది కరెక్టా కాదా. ఆలోచించినప్పుడు ఏమవుతుంది, మనకున్నది ఆఖరి మనకు వ్యవస్థలన్నిటి మీద మనకు నమ్మకం పోయినా మనకున్న ఆఖరి వ్యవస్థ ఏమిటి? చట్టం, న్యాయం, కోర్టులు. ఆ కోర్టులను నమ్ముకునే కదా, కోర్టు అనేది అల్టిమేట్ కదా. అంతకుమించి మీకు పైకి లేదు. మీరు మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు మ్యాక్సిమం సుప్రీంకోర్టు వరకు వెళతారు. సుప్రీంకోర్టు కంటే మించింది ఏమీ లేదు కదా. అలాగే ఎవరి జిల్లా కోర్టు ఇలా హైకోర్టు ఇలా ఉంటాయి కదా. కాబట్టి కోర్టుల్లో న్యాయం జరుగుతుందనే ఆశ నమ్మకం ఉండడం వల్లే ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది నడుస్తూ ఉంది. లేదంటే కోర్టులు కూడా వీళ్ళ అధికారులకు అనుగుణంగా వ్యవహరించే పరిస్థితులు వస్తే అవి రావు ఎప్పటికీ. ఎందుకంటే మన దేశం ఇప్పుడు ఎన్నో ఎదుర్కొంది. మన దేశం ఆల్మోస్ట్ ఎమర్జెన్సీనే ఎదుర్కొంది మన దేశం. అంతకు మించిన పరిస్థితులు ఏమి రావు కదా మన దేశం. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛని హరించకుండా ఎవరైనా పద్ధతి ప్రకారం పనిచేస్తే ఎవ్వరికి ఏమి ఇబ్బంది లేదు. బూతులు తిట్టే వాళ్ళని, దూషించే వాళ్ళని, రెచ్చగొట్టే వాళ్ళని నిర్మోహమాటంగా అరెస్ట్ చేసి లోపలేండి. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తామంటే అది అన్డెమోక్రటిక్. వాక్ స్వాతంత్రాన్ని దెబ్బతీస్తున్నట్లే ఇప్పుడు. రైట్ సార్. సో ఓకే, మరి ఇంకా ఆయన బెయిల్ మీద కదా ఉన్నాను, కండిషన్స్ ప్రకారం ఆయన ఎంత మాట్లాడినా ఓకే. మళ్ళీ ఏదన్నా ఇది కండిషన్లోకి రాదు, అది రాదు అని మళ్ళీ ఇమీడియట్గా ఏమన్నా చర్యలు ప్రభుత్వము వేధించదలుచుకుంటే ఏదో ఒక రూపంలో వేధించి కొంతకాలం జైల్లో పెట్టచ్చు. అట్లా ఎంతోమంది జైలు పాలైన వాళ్ళు ఉన్నారు. ఎన్నో కేసులు అలా నడుస్తాయి. కానీ ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసు రాజ్యము, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎంతో కాలం నడవదు. అది మళ్ళీ బూమరాంగ్ అయ్యి మనకి మన్నెత్తికే చుట్టుకుంటుంది వచ్చి. ఇంకే మంచో చెడో వాళ్ళు మొదలు పెట్టారు, భయపడో లేకపోతే మంచి అని ఆలోచించో ఆపేయడం అనేది అయితే జరిగే అవకాశం లేదు ఇప్పట్లో. తర్వాత ఏదో చివరి సంవత్సరం కాలంలో ఏమన్నా కొంచెం కంట్రోల్ అవుతుంది. అవును, మరి ఇప్పుడు మీరు పెట్టిన కేసు సతీష్ కుమార్ అనే ఆయన మరణం పైన ఈయన
రెచ్చగొడుతున్నాడు అనేది కదా కేసు. ఆయన నేరుగా వైసీపీ వాళ్ళే హత్య చేశారు, వాళ్ళకి హత్యలు కొత్త కాదు అన్నట్టుగా ఎన్ని కథనాలు వచ్చాయి, ఎంతమంది మాట్లాడారు. మరి అటువైపు నుంచి ఒక్క కేసైనా పెట్టారా? అది కదా పెద్ద తప్పు. పెట్టారా? ఒక్క కేసు పెట్టారా? మరి ఎవ్వరు పెట్టిన వాళ్ళందరూ కరెక్ట్ అయినప్పుడు ఈయన మాత్రం కరెక్ట్ కాదని మీరు ఎలా అంటారు? అంటే వైసీపీనే ఈ సతీష్ మరణానికి కారణమని నేరుగా అనేక కథనాలు అంతమంది మాట్లాడడం అనే దాంట్లో మీకు ఏ తప్పు కనిపించినప్పుడు ఈయన టీవీ డిబేట్లలో వైసీపీకి ఏం సంబంధం, ఇది ప్రభుత్వం చేసింది అన్నట్టుగా మాట్లాడితే దాంట్లో అంత పెద్ద తప్పు ఎలా కనిపిస్తుంది? అంటే అధికారం ఉంది కదా ఏమైనా చేస్తాము అంటే అది ఎంతో కాలం ఉండదు, ఎవరికీ ఉండదు. వైసీపీకి ఉండదు, టీడీపీకి ఉండదు, ఇంకొకరికి ఉండదు. అధికారం అనేది కాలాన్ని బట్టి ప్రజల మనస్తత్వాన్ని, కోపాన్ని, ప్రజలకి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే దాన్ని బట్టి 5 ఏళ్లకు ఒకసారి వాళ్ళ చేతిలో ఉన్న అస్త్రాన్ని వాళ్ళు వాడతారు. ఆ వాడినప్పుడు మళ్ళీ వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.